ప్రేక్షకులకి నా నమస్సుమాజు తెలుపుకుంటూ నమస్తే సార్. ఈ యొక్క వీడియోని తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాజు తెలియపరుచుకుంటున్నాను. నమస్తే. ఫస్ట్ మీరు చెప్పినటువంటి మాటను సార్, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను అని ఎక్కడ చెప్పలా, రాను అనే చెప్పారు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి కాన్స్టిట్యూషన్ లో ఏదైతే పొందుపరిచారో ఆ కాన్స్టిట్యూషన్ కు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాని ఈ ఆర్టికల్ ప్రకారంగా పొందుపరచాలని విత్ పేపర్ తో స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించుకోవడం జరిగింది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది మాకు అవసరం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఏంటంటే మేము వస్తాము, రేపు రాబోతున్నాము, ఎల్లుండి రాబోతున్నాము అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడిస్తే తప్పు. ప్రథమంగా మీరు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఉండటం కోసం డైవర్షన్. ఇక్కడ కాంటెక్స్ట్ చూసుకోవాలి సార్. మనం రోజా మాజీ మంత్రివర్యులు రోజా మేడం గారు మాట్లాడినటువంటి సంభాషణ ఏంటి? ఆగస్టు 15 రోజున, సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? కంటిన్యూ. ఆగస్టు 15 రోజున 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు మహిళలు కొంతమందిని పెట్టుకొని ఓటుకి మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి 2000 రూపాయలు, 1500, 3000 తీసుకుంటున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీకు పనిచేయట్లేదు అనే కాంటెక్స్ట్ రూపంలో వచ్చినటువంటి పదాలతో ఆ కాంటెక్స్ట్ ని తీసుకొని రోజమ్మ గారు చెప్పినటువంటి మాట ఏంది? మీరు 2.5 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు, 4 నెలలు, 5 నెలలు గడుస్తా ఉంది. ఈ రోజు ఓటుకు నోటు గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. ఎమ్మెల్యేల పనితీరు గురించి మీరు మాట్లాడతా లేదు. ఎమ్మెల్యేలు మీరు మీ అరాచకాలు, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు దాని మీద మీరు స్పందించాలి. మీ మీద దాని మీద మీరు ఒకసారి స్పందించండి. అవి కాకుండా మీ యొక్క ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తూ ఇచ్చినటువంటి సూపర్ 6 అయితేనేమి, సూపర్ 7 అయితేనేమి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50 సంవత్సరాలకే నేను మీకు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ఇంకో మాట వాడారు సార్, టైం ఉంది కదా అని. ఈ రోజు చేనేత నేస్తం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన దాన్ని నేతన్న సేవలు అని చెప్పి ఈ రోజు మా చీరాలకే వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిర్భించడం జరిగింది. దాన్ని ఆవిర్భించినటువంటి ముఖ్యమంత్రి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు మొన్న 2.5 సంవత్సరం అవుతుంది, 3వ సంవత్సరం దానికి ఇవ్వటం జరిగింది. నేనేమంటున్నానంటే సార్, సూపర్ 6, సూపర్ 7 హామీల్ని ఏ విధమైనటువంటి ఇప్పుడు పెన్షన్ తప్పితే ఇంకేమన్నా ఇస్తున్నారా? పెన్షన్ కాకుండా మీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అన్నారు. దాని గురించి ఏమైంది? వీటన్నిటిని మహిళలకి ద్రోహం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలుగా మీరు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 3 సిలిండర్లు ఇస్తారన్నమాట వాస్తవం కాదా? 2వ సంవత్సరంలో మీరు ఇస్తానన్నది మీరేం చేశారు? ఒక కుటుంబానికి 1 ఇచ్చారు, ఇంకో కుటుంబానికి 2 ఇచ్చారు. ఇదే విధంగా నేను లైవ్ లో కూడా మాట్లాడటం కూడా చాలా సార్లు నేను జరిగింది. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మా దగ్గర ఉంది కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాము, మేము తెలియపరుస్తా ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే కాబట్టి మేము ఎవరైతే ప్రజల వాయిస్ ని మేము చెప్తున్నాం, మేమేమి ఇది క్రియేట్ చేసింది కాదు. మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 బాండ్ పేపర్ తో మీ యొక్క మేనిఫెస్టోని ప్రతి ఒక్క గడపలో మీరు ఇచ్చారో, ప్రతి ఒక్క గడపలో మీ యొక్క బాండ్ మేనిఫెస్టో ఉందో దాన్ని ఎందుకు అమలుపరచలేదు అనేదో మేము మాట్లాడాం. ఈ రోజు దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోతా ఉంది, 2 సంవత్సరాలు 4 నెలలు అవుతా ఉంది. ఇంకా ప్రశ్నించకుండా ఇంకా ఇస్తారులే అనేది ఎలా? ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాలి. ఈరోజు ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఓటుకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఎవరు ప్రోత్బలం చేస్తున్నారు? దీని గురించి మాట్లాడుకోవాలి మనం, దీని గురించి చర్చించుకోవాలి మనం. దానికి కాకుండా ఆగస్టు 15 రోజు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతా ఉంటే ఆ 80 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోకుండా మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 1500, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాల లోపలికి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ ఊసే లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పన్నారు. గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు యువగలమనే పేరిటి మీద నేను 15,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తున్నారు, 2,000 రూపాయలు నొక్కేస్తున్నారు, అదేమన్నంటే మెయింటెనెన్స్ కింద తీసేసుకుంటున్నారు. మరి ఈ రోజు మనం చేస్తుంది ఏంది? మీరు చెప్పినటువంటి మాట, ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో గతంలో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు నెరవేర్చలేదు. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, దానికి ఒక
టైము పాడు ఏమీ లేదు, మొత్తం 5 ఏళ్ల పాత మద్యపాన నిషేధం అయిన తర్వాత నేను ఎన్నికలకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఎన్నికలకు వెళ్ళారు 2024లో? ప్రతిదానికి ఒక టైం ల్యాప్స్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి కదా. ఇది నేననే మాట కాదు, ఇందాక నుంచి మీరు అంటున్నారు, మీరు చెప్పారు ఏంటంటే నేను చెప్పింది ఇలా అన్నారు అని చెప్పాను, నేనేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే యాజ్ ఏ మోడరేటర్గా నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది లేదు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమంటున్నారని చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఒకటి మధుకర్ గారు మీరే మాట్లాడి ఇస్తాను. నేను ఏమంటానంటే రోజా గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తమ్ముడికి ఇంత ఉంటే ఇంత ఆస్తి ఎలా వచ్చిందని అడిగిన రోజా గారికి గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆస్తులేంటి, రాజారెడ్డి గారు ఇచ్చిన ఆస్తులేంటి, ఆయన సంపాదించిన ఆస్తులేంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తులేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? మీ ద్వారా ప్రజలకు నేను తెలియపరుచుకుంటున్నా. చెప్పండి సార్. మీరు అన్నాలని నేను అనలా. ఓకే. మీరు కాంటెక్స్ట్ రోజమ్మ గారు కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి భాషని మీ మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నా. నెంబర్ 2, మీరన్న మాట 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే నిందలు మోపిందో, ఈ వాజ్ అండ్ ఈజ్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మనం డైవర్ట్ అవ్వద్దు, ఎవరు ఎంత సంపాదించుకున్నారు వీటి కాదు. మీరు ఒక మాట అన్నారు, నేనేమంటున్నానంటే నేను సంపద సృష్టిస్తా అని చెప్పి జనంలోకి వెళ్ళి ఓట్లు విశ్వసించుకొని దాన్ని జనాలు నమ్మి ఓట్లు వేశారు. సరే, సీఏ మేము ఇవ్వాల, డిఏలు మేము ఇవ్వాల, నేను వచ్చిన వెంటనే హెచ్ఆర్ఏలు 4 డిఏలు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది, దానికి ఊసేలేదు, పక్కన పడేద్దాం. ప్రతి మహిళమ్మ తల్లికి నెలకి 1500 అన్నారు, దాన్ని ఊసేలేదు, అది పక్కన పడేద్దాం. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే కంపల్సరీ టైం బాండ్ ఇవ్వాలి. మేమేమి 1 ఇయర్కి అడగల. నేను తమరితో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, దాని తర్వాత నా సంభాషణ కూడా ఇదే ఛానల్లో వీ హావ్ టు గివ్ సమ్ టైం, టైం ఇవ్వాలి, మేము క్రిటిసైజ్ చేయమన్నా. నేనన్నా యాజ్ అ పర్సన్ నేనన్నా. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు 4 నెలలు అయింది, ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది ఎంత, ఈతో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత వద్దు, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. అంటే ఇది మనం మాట్లాడలేదు. ఆర్కే రోజా గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి అంటున్నా నేను. ఇవి మనం మాట్లాడుతున్నాం. ఆర్కే రోజా గారు అన్న మాట కాంటెక్స్ట్ వాళ్ళకి వచ్చినటువంటి మాట, దాన్ని జనరలైజ్ చేయొద్దు అంటున్నా. ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలను కూర్చోబెట్టి మీరు ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారా లేదా, మీరు 2000 తీసుకుంటున్నారా లేదా, అందుకని ఎమ్మెల్యేలు 2000 తీసుకుంటే 2 లక్షల కోట్లు సంపాదించుకుంటారు. ఈ సంభాషణ గౌరవ ముఖ్యమంత్రి గారు వెతికినటువంటి భాష అది. మనం అనలా, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అయ్యి మాజీ మంత్రి వారిని వచ్చి ఇచ్చినటువంటి భాష అది. ఇప్పుడు మనం పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పథకాలు ఎంత వస్తున్నాయో యాజ్ అ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. నేను వైసీపీ బ్రదర్ టీడీపీ వద్దు, ఇంకొకరు జనసేపీ వద్దు, మన ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దాం. ఈ యొక్క 1 అవర్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇవి అవినీతి పరులు పద్దాకి ఇదొద్దు, అవినీతి పరులు పద్దాకు ఒకరి మీద బురద తెల్లేసి ఏదో మనకు అవకాశం వచ్చింది కదా అని మనకొద్దు. ఈ రోజు ఒక ఆర్టీఐ పెడితే వైట్ పేపర్ లో ప్రతిదీ మనకి